జీవిస్తున్న పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టలేని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఆ విషయంలో మాకు ఒక స్పష్టత ఉంది. అయితే ఈ గొడ్డలి పార్టీ మాత్రం వాళ్ళకు తెలిసింది ఒకటే, విధ్వంసం, కూల్చడం, నరకడం. మామూలుగా చూస్తే పోస్టర్లకి నరబలిస్తారు. ఏం తమ్ముళ్ళు విన్నారా ఎప్పుడన్నా? అంటే ఏంటి సందేశం? నరబలిచ్చారంటే అందరిని నరకుతామనా? ఇక్కడ ఉండేది CBN 95, కేంద్రంలో ఉండేది నరేంద్ర మోడీ, ఇంకో పక్క మా మిత్రుడు పవన్ కళ్యాణ్. నరకడాలు కాదు, కూల్చడాలు చేస్తే ఎవరిని వదిలిపెడతావా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలు మీరు చెప్పండి. అందుకని ఇలాంటి పార్టీల వల్ల లాభం లేదు. ప్రజలకు సేవ చేసే పార్టీలు రావాలి, అంతేగాని ఇలాంటి పార్టీ కాదు. కేంద్రంలో మహిళలకు అడ్డుపడే పార్టీలు కూడా కరెక్ట్ కాదు. ఇవి రెండే కాకుండా నేను సుపరిపాలనతో ముందుకు వచ్చాను మీ దగ్గరికి. నేను మనమిత్ర యాప్ తీసుకొచ్చాను, వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. మా ఆఫీసర్లంతా ఇక్కడ ఉన్నారు. నేను మనస్ఫూర్తిగా ఈ జిల్లాలో ఉండే ఆఫీసర్ని, ఇక్కడ నిడదవోల్లో ఉండే ఆఫీసర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్, బాగా పనిచేస్తున్నారు నా లెక్క ప్రకారం. ఎందుకంటున్నానంటే నేనేదో వాళ్ళని పొగడానికి కాదు. నేను ఏ పని చేసినా IVRS అడుగుతున్నా, టెక్నాలజీ ఆడిట్ చేస్తున్నా, అంతా డేటా కలెక్ట్ చేస్తున్నా. బాగా పనిచేస్తే శభాష్ అని భుజం తడుతున్నా, బాగా పనిచేయకపోతే మార్చుకోమని మళ్ళీ వాళ్ళనే కోరుతున్నా. మారే వరకు వాళ్ళని కూడా వదిలిపెట్టిన ఒకరిద్దరిని 100% చాలా బాగా పనిచేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో చూస్తే లేటెస్ట్ స్కోర్ అంతా కలిపితే అన్ని సేవల్లో స్టేట్ 72.38 ఉంటే ఈస్ట్ గోదావరి జిల్లా 75.37 ఉంది. దానికి కలెక్టర్ని అభినందిస్తున్నా. జిల్లా రాష్ట్రానికంటే 3% ఎక్కువ ఉన్నారు. అదే మరి నిడదవోలుకు వస్తే 79.31 ఉన్నారు. ఇంకొక 4% ఎక్కువగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అధికార యంత్రాంగాన్ని అభినందించండి. ఇక్కడుండే మిత్రపక్షాల కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, బాగా పనిచేసే వాళ్ళకి మీరు అండగా ఉండండి, ప్రోత్సహించండి. వాళ్ళ వల్ల మంచి జరుగుతుంది. మొత్తం సర్వీసులు 45 ఉంటే 37 సర్వీసులు రాష్ట్రానికంటే మెరుగ్గా ఉన్నాయి. 8 మాత్రం రాష్ట్రానికంటే వెనకానున్నారు. లేటెస్ట్ స్కోర్లో 35 ఉన్నాయి, 8 వెనకానున్నాయి. ఇందులో కూడా నేను చూస్తే ఇరిగేషను, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, శాప్ ఇవన్నీ మొన్నే చేశారు. కానీ ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఇంకా సీజన్ రాలేదు, అందుకు ఆ డేటా లేదు. ఇరిగేషన్ 66.21% వచ్చింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయితే 77 వచ్చింది. స్పోర్ట్స్ అయితే 40% వచ్చింది. యూరియా అవైలబిలిటీ 71% వచ్చింది. ఇంకో పక్క హౌసింగ్ రాష్ట్రానికంటే 8% ఎక్కువ ఉంది. పంచాయతీరాజ్ స్వచ్ఛ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ కింద 5.86% ఎక్కువ ఉంది. 3-6 సంవత్సరాల పిల్లలను చూసుకోవడంలో అంగన్వాడీలు 4.86% ఎక్కువ ఉన్నాయి. ట్యాక్స్ ఆర్టీసీ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు బాగుంది, 10% ఎక్కువ ఉంది రాష్ట్రానికంటే. రోడ్లన్నీ కూడా ఎప్పుడు కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పార్ట్ హోల్స్ ఎక్కువగా ఉంటాయి.
రోడ్లన్నీ పోతూ ఉంటాయి, ఇక్కడ నల్ల రేగడి నీళ్లు ఉంటాయి. అందుకే ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నా. తప్పకుండా భవిష్యత్తులో ఈస్ట్ వెస్ట్ గోదావరిని చూస్తే రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీలు తెప్పించిన ఘనత ఈ 2 జిల్లాలకే దక్కింది. మీతో సమానంగా విశాఖపట్నం పోటీ పడుతున్నారు. అందుకే మీ రుణం తీర్చుకుంటాం. అవసరమైతే